సార్, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి ఈయన్ని పరామర్శించడం, ఆయన అభిప్రాయపూర్వకంగా వెళ్ళడం, అక్కడ ప్రత్యేక పూజలు, రాముడు సీతాదేవి ఇవన్నీ కూడా పూజలు నిర్వహించడం. సో ఈ ఎపిసోడ్ని ఏ రకంగా మీరు చూస్తారు? మీరు కాదు, జనాలు ఏమనుకుంటున్నారు? రాజకీయ పరంగా చూస్తున్నారా? ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉన్నదా? లేకపోతే ఈయన ఇక్కడికి వచ్చారు కాబట్టి వెళ్ళారా? నిజంగా ప్రధానమంత్రి గారు అలా ఏ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకవేళ సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ, మంత్రి ఉంటే ఆ రకంగానే ఇంట్లోకి వెళ్ళిన చరిత్ర ఉందా? వర్మ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్, ఆ రకంగా ప్రధానమంత్రి గారు ఇతరుల ఇళ్లకు వెళ్ళినటువంటి సంఘటన నా దృష్టిలో అయితే లేదండి. అయితే మొన్న హైదరాబాద్కి వచ్చినటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడానికి అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడు అనేటువంటిది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాడు, సనాతన ధర్మము అది ఇది అని చెప్తున్నాడు. ఆ రకంగా మరేమన్నా పోయినాడేమో. అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోవడానికి రాజకీయ కారణాలే ఉంటాయండి. రాజకీయ కారణాలు లేకుండా చంద్రబాబు నాయుడుతో అంత పోయి ఇంటి దగ్గర పోయి పలకరించాల్సినటువంటి అవసరం ఏముంది అక్కడ. కాబట్టి ఏమైనా ఇద్దరు నాయకులు కలుసుకున్నప్పుడు రాజకీయ విషయాలు చర్చించుకుంటారు, సహజం అది. దాన్ని మనం తప్పుపట్టాల్సిన పని లేదు. అంతేకాకుండా రెండవది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కాస్త క్రమేపీ బీజేపీకి సన్నిహితంగా కూడా వ్యవహరిస్తున్నారు. బీజేపీ అధినాయకత్వం కూడా చంద్రబాబు నాయుడుతో బాగానే ఉంటుంది, ప్రతి విషయం మీద మాట్లాడుతుంది. వీళ్ళు కూడా ప్రతి విషయంలో వాళ్ళని బలపరుస్తున్నారు. ఆ రీత్యా ఇంకేమన్నా అత్యవసరమైనటువంటి విషయాలు లేదా సౌత్ ఇండియన్ పాలిటిక్స్ ఏమిటి అనేటువంటి విషయాలు మాట్లాడడానికి చంద్రబాబు దగ్గరికి పోయి ఉండొచ్చు. లేదా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి సంబంధాల వరకు, ఎందుకంటే వాళ్ళ మధ్య ఏం జరిగిందని మనకు తెలియదు. అయితే అంత ప్రధానమంత్రి స్థాయిలో ఊరికే హాయ్ ఎట్లున్నావు అని చెప్పడానికి అయితే పోడు. అంటే సుమారు గంట ఉన్నారండి వీళ్ళు మీటింగ్. ఏదో 1 నిమిషం 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కాదు, సుమారు గంట అంటే చాలా ఎక్కువ టైము పిఎం కి. ఖచ్చితంగా రాజకీయ విషయాలే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారని వాళ్ళని చెప్పాలా వీళ్ళని చెప్పాలా మనం ఊహించుకోవడమే తప్ప సౌత్ ఇండియన్ పాలిటిక్స్ లో ఎట్లా బలపడాలని ఇప్పుడు బీజేపీ ముందు ఉండేటువంటి ప్రశ్న. వాళ్ళకు చేతికి వస్తుంది అనుకున్నటువంటి స్టేట్ తమిళనాడు పోయింది. ఇప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా తెలంగాణ మీద పెట్టినారు. కేరళ పోయింది, కర్ణాటక ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఆ రీతి ఏంటంటే సౌత్ ఇండియాలో బలపడడం అనేటువంటిది స్ట్రాటజిక్ గా సీట్ల కోసం కాదు. ఇది ఎంతసేపు ఉన్న నార్త్ ఇండియన్ పార్టీగా మిగిలిపోతుంది కదా. సౌత్ ఇండియాలో మనం వేలు నునుకోవాలంటే ఏం చేయాలని స్ట్రాటజీ కూడా వర్కౌట్ చేసి అంటే మాట్లాడి ఉండొచ్చు అనుకుంటున్నా. ఇది ఊహాగానమే, మనకు అంతకుమించి ఇదే మాట్లాడని నేనేం చెప్పలేను. పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్నాడు, వ్యక్తిగతంగా ఆయనతో కొంచెం సన్నిహితత్వం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పోయి ఉండొచ్చు. లేదా ఆయనతో కూడా మాట్లాడాల్సిన విషయాలు, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ మార్పులు ఇవన్నీ చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయాల్లో మార్పులు వస్తాయని, ముఖ్యమంత్రి మారుతారని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు కూడా చర్చకు వచ్చిండొచ్చునేమో అనుకోవాలి మనం. కాదు కేవలం వ్యక్తిగత సంబంధాల వరకు పోయినాడంటే పోయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ వరకు. చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతమైనటువంటి విషయాల కంటే కూడా రాజకీయ విషయాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం అండి, డిప్యూటీ సీఎం గారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న సీఎం గారు పక్కన ఉన్న సీఎం గారు ఇంటికి వెళ్ళకపోతే అది వేరే రకంగా చర్చ అవుతుంది కదా, అలా కూడా అనుకోవచ్చు. అట్లే డిప్యూటీ సీఎం ఇంటికి పోవడానికి కారణం ఉంది కదా, ఎందుకంటే ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు, ఆరోగ్యపరమైనటువంటి కారణం ఉంది. అయితే నేను ఇంకోటి కూడా అనుకుంటున్నానండి, ఎందుకంటే తెలంగాణ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు బీజేపీకి. తెలంగాణలో ఏది ఏమైనా డూ ఆర్ డై బ్యాటిల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ రీత్యా ఉంటే తెలంగాణ యొక్క స్ట్రాటజీ మీద వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ఉండొచ్చు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి పార్టీ యాక్టివ్గానే ఉంది, అట్లాగే పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతమైనటువంటి అభిమానం ఇదంతా ఉన్నాయి. ఇది కూడా చర్చించినారో లేదో చెప్పలేదు కానీ చర్చించి ఉండవచ్చు అనుకుంటున్నాను. అందుకోసం ఒక స్ట్రాటజీ వేసి, కూటమి పార్టీలు కదా, తెలంగాణలో అటువంటి కూటమి ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక ఇనిషియేటివ్ ఏమైనా ఉందా ఏమిటి, లేదు అభిప్రాయాల మార్పిడి మాత్రమే ఉందా అనేది చూడాలి, కనుక్కోవాలి. రాబోయే కాలంలో తెలుస్తుంది. కేవలం హాయ్ చెప్పడానికి అయితే కాదు. బట్ ప్రధానమంత్రి స్థాయిలో పోవడము అంటే హాయ్ చెప్పడానికి, ఎందుకంటే సెక్యూరిటీ చాలా అరేంజ్మెంట్ ఉంటుంది ఒకరింటికి పోవాలంటే. ఇవన్నీ చేస్తే తగిన ప్రాధాన్యత ఉండేటువంటి అంశం అయితేనే పోతారు. కాబట్టి రాజకీయ అంశాల మీద చర్చించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, సాంబశివరావు గారు, సార్ దీనిపై మీ రియాక్షన్ ఏంటి సార్?
ఓకే, మీ బాస్ దగ్గరికి వెళ్ళారు, చాలా హ్యాపీ, ప్రధానమంత్రి వచ్చే ఆయన్ని పరామర్శించారు అంటే ఆ, అది మామూలు వార్త కాదు. అది మొత్తం దేశం అంతా కూడా ఒక్కసారిగా అటుపై ఫోకస్ పెట్టింది, ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ప్రధానమంత్రి గారు వెళ్ళారా అని. సో మీకున్న ఇన్పుట్స్ ఏంటి, ఏమైనా రాజకీయ అంశాలు ఉన్నాయా? తెలంగాణలో పూర్తి స్థాయిలో విస్తరించడానికి చూస్తున్నారట, మీరు ఏదో కమిటీలు వేశారు, 11 మంది జిల్లా ఇన్ఛార్జీలు వేశారట, అందులో కూడా అప్పుడే గొడవ స్టార్ట్ అయిందట, బయట నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారని. వర్మ గారు, మీకు పెద్దలు గఫూర్ గారికి, ప్రభాకర్ గారికి, అలాగే మా దేఫుక్కి అందరికి కూడా గుడ్ ఈవినింగ్. మన వీక్షకులకు కూడా గఫూర్ గారి విశ్లేషణ బాగుంది. ఐ థింక్ నేను కూడా విత్ డిస్క్లైమర్, మనం అక్కడ లేం కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనం ఊహించుకునే మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కూటమి నాయకులే, ఇద్దరు కూడా ఇంపార్టెంట్ నాయకులే. హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన రీసెంట్ గా సర్జరీ అది జరిగింది కాబట్టి ఆయన్ని పరామర్శించడం కోసం డెఫినెట్ గా వెళ్లాల్సినటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ్యత అనుకోండి, కూటమి పరంగా కూడా కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ షుడ్ హీ స్టేట్స్మెన్షిప్ అనుకోవాలి. ఆ కట్టసి థ్యాంక్స్ ఫర్ హిజ్ కటియస్ విజిట్ అని అంతవరకు అనుకుందాం. అలాగే బాబు గారు మరి ఆయన సీఎం